ఏ బోధలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులని చెప్పడమే నా ఉద్దేశం తప్ప ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని తగ్గించడం కానీ, ఎవరిని హెచ్చించడం కానీ, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం. అందుకనే ఈరోజు ఆ రోజు ఇశ్రాయేల్లో ఉన్న బోధకులు అలాంటి వాళ్ళే తయారయ్యారు. ఈనాడు క్రైస్తవులో ఉన్న చాలామంది బోధకులు ఇలా తయారయ్యారు. కనుకనే పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడివా భక్తుడివా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. లాస్ట్ 25-27 అనుకుంటా రోమాపత్రిక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆది నుండి, అంటే పౌలు గారు దేవుని చేత పట్టబడి, క్రీస్తు చేత పట్టబడి ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేయక ముందు ఏదైతే మర్మముగా ఉన్నదో పాత నిబంధనలోని లేఖనాలలో, ఆ మర్మముగా ఉన్నటువంటి సంగతులన్నీ ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తలు అంటే మోషే మొదలుకొని మలాకి వరకు ఏదైతే ప్రవక్తలు ఉన్నారో వారు ప్రవచించారో ఈ మర్మమును అనుసరించి నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారంగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము. దేవుడు ఏమంటున్నాడంటే జ్ఞానవంతుడట. అద్వితీయ జ్ఞానవంతుడు అంటే దేవునంతటి జ్ఞానవంతుడు మరొకడు లేడు. జ్ఞానవంతుడు అంటే ఏమన్నట్టు? జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు జ్ఞానవంతుడు, ధనాన్ని కలిగినవాడు ధనవంతుడు, గుణాన్ని కలిగినవాడు, మరి జ్ఞానాన్ని కలిగినవాడు జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. దేవుని శక్తి, దేవుడు సత్యవంతుడు. అవునా కదా? సత్యం ఎవరు? యేసుక్రీస్తు. అంటే సత్యవంతుణ్ణి కలిగి ఉన్న దేవుడు సత్యవంతుడు, సత్యాన్ని కలిగి ఉన్న దేవుడు సత్యవంతుడు. ఈ మర్మాన్ని పాత నిబంధనలో లేఖనాల ద్వారా ప్రవక్తలు మర్మముగా ఉంచిన దాన్ని ఎవరు విప్పారు? పౌలు విప్పాడు. పౌలుకు ఆ కృప అనుగ్రహించబడింది కనుక ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఇశ్రాయేలులతో పాటు ఎవరి బోధలో ఉండాలి మనం? రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఇది క్రైస్తవులందరూ ఈరోజు రెవరెండ్లువా, బిషపులువా, బైబిల్ కాలేజీ డైరెక్టర్వా, డిప్యూటీ డైరెక్టర్వా, నువ్వు ఎవరివైనా పర్వాలేదు, ఎన్ని అమెరికాలో చదివావా, ఇంగ్లాండ్లో చదివావా, ఇండియాలో చదివావా బైబిల్, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు, అంటే రేపు రాబోయే రాకడలో కానీ, నువ్వు ఈరోజు నీ ప్రాణం పోకడలో కానీ నీకు జరిగే తీర్పు, నాకు జరిగే తీర్పు ఎవరి ద్వారా ఉంటుందట? పౌలు బోధించిన సువార్త, మోషే బోధించిన సువార్త కాదు, దానియేలు బోధించిన సువార్త కాదు, ఎవరిది కాదు. ఏ పౌలైతే తల్లి గర్భమందు పడ్డప్పుడే, ఎందుకు ఎన్నుకోబడ్డాడు పౌలు తెలుసా మీకు? గలతీ 1:15 చదవండి, చూద్దాం ఎలా ఉంటుందో. అయినను చెప్పుకుంటూ వచ్చి, తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో ఎవరిని? కుమారుణ్ణి ఎత్తిపట్టాలి, జీసస్ క్రైస్ట్ని ఎత్తిపట్టాలి. ఆయన దేవుని కుమారుడని, ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని, ఆయన రాజ్యం భూమి మీద ఉన్నదని, ఆ రాజ్యంలో మనమంతా రాజులైనా
ఇన్ని సంగతులు చెప్పడానికి పౌలుని అనుకున్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే నా సువార్త, ఈవెన్ యోహాను సువార్త కాదు, అర్థమైందిలే, మత్తయి సువార్త కాదు. ఎవరి సువార్త వలన మనకు రక్షణ? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు నువ్వు రక్షింపబడతావని ధైర్యంగా చెప్పింది ఎవరు? పౌలు గారి సువార్త. పౌలు గారిది కాదు అది, యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు అది దేవునిది, మొత్తానికి దేవుని సంకల్పం. ఈ సువార్త ప్రకారము అంటున్నాడంటే, ఒకసారి ఈనాటి భక్తుల పరిశుద్ధుని ముసుగులో భక్తులు చెప్తున్న ఒక సంగతిని చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పటికీ క్రైస్తవులు ఏమనుకుంటున్నారు? ఈరోజు క్రైస్తవం మీద దాడి కానీ, క్రైస్తవుల మీద అన్యాయాలు కానీ అన్నీ జరిగినప్పుడు మనమంతా ఏమనుకుంటున్నాం? ఏం చెప్తున్నారు పెద్దలు? యెహోవా ఈరే, దేవుడే చూసుకొను, యుద్ధము. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఇర్మియా చెప్పినట్టు, ఇర్మియా ఏం చెప్పాడు? చదివించాం కదా, ఏమన్నాడు? 11వ వచనంలో నేను పంపానని చెప్పిన భక్తులు ఏం చేస్తారట? సమాధానము లేని చోట సమాధానం అని చెప్తుంటారు. అంటే నువ్వేది చేయాలో చేయకుండా నిన్ను మాయ చేస్తారు అని ఆనాడి ప్రవక్తల అబద్ధికుల గురించి చెప్పాడు దేవుడు. ద సేమ్ థింగ్ ఈరోజు కూడా జరుగుతుంది. ఏమని? యుద్ధము యెహోవాదే. అది ఎక్కడుంటుంది? మోషే గ్రంథం చదువుదాం, ద్వితీయోపదేశ కాండము. ఇలా చాలా ఉన్నాయనుకోండి, 3:22 చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి జ్ఞాపించాను. దిస్ ఈజ్ ద థింగ్. ఈరోజు మీ దేవుడైన యెహోవా, అసలు దేవుడనే పేరుతో ఎవరికి పరిచయం అయ్యాడు దేవుడు? ఇశ్రాయేలులకు మాత్రమే యెహోవా అనే పేరుతో పరిచయం అయ్యాడు. ఈరోజు సర్వలోకానికి తండ్రి దేవుడు, అంతే. అది కూడా నేను చెప్పింది కాదు, యెషయానే చెప్పాడు. ఒకసారి యెషయా గ్రంథం చూస్తే ఇప్పుడు యెహోవా అనే పేరు నువ్వు వాడడానికి లేదు. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలు చూస్తే ఇశ్రాయేలులే దేవుడైన యెహోవా అని ఒక 100 సార్లు చెప్తాడు ప్రతి ప్రవక్త ద్వారా. అలాగే మీ దేవుడైన యెహోవా అని మోషే ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలుతో చెప్పి మీ పక్షమున యుద్ధం చేస్తాడు. కాబట్టి మీరు యుద్ధం చేయవసరం లేదు, మీ దేవుడే యుద్ధం చేస్తాడు. కాబట్టి యెహోవా యుద్ధమా? బాగుందా లేదా? ఇది బైబిల్లోనే ఉంది. కానీ అలాగుందా? ఇది ఎవరికి చెప్తున్నమాట? చెప్పండి చూద్దాం. ఇశ్రాయేలులకు. ఎందుకంటే యెహోవా అనే పేరు ఇశ్రాయేలులకు, సర్వలోకానికి ఏం పేరు? యెషయా గ్రంథం. ఎందుకంటే గాయము లేని చోట గాయముందని, గాయమైన చోట గాయము లేదని ఏ విధంగా మిమ్మల్ని మోసపుచ్చుతారో ఒకసారి చూద్దాం. 54 యెషయా గ్రంథం. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకానికి ఏం పేరు? ఇప్పుడు నువ్వేమంటే మంచి దేవుని దగ్గరికి చేరగలవు? యెహోవా అంటే చేరగలవా? దేవుడు అంటే చేరగలవా? ఏమండి ఇప్పుడు చెప్పు. ఒకడొచ్చి అంటాడు నువ్వు ఇప్పుడు యావే అనాల దేవుని పేరు, యావే అనాలని ఒకడు ఆలోచన చేస్తే, ఒకడేమో యెహోవాకు సాక్షులం మనం అంటాడు. ఇలా యెహోవా పేరు మీద కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. ఒకడేమో కాదు మేము క్రీస్తుకు సాక్షులం, మాదే క్రీస్తు సంఘం అని ఈడంటాడు. అవునా కదా? ఇద్దరు కొట్టుకుంటున్నారు. అసలు సర్వలోక ప్రజలు ఏమని పిలవాలి ఆయనను? దేవుడు అంటే చాలు. తెలుగోడు దేవుడు అంటాడు, ఇంగ్లీషోడు గాడ్ అంటాడు, హిందీోడు పరమేశ్వర్ అంటాడు, ఖుదా అంటాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి. హిందీ బైబిల్ చదివితే మీకు ఏముంటుంది? పరమేశ్వర్నే కహా అన్నాడు. నేను పరమేశ్వరుడు అనుకోండి, ఆ పక్కోడు ఏమే పరమేశ్వరుడు అంటే ఏంటి? నువ్వు బైబిల్ పలుకొచ్చా మనం? ఏం పాల్? నేను ఒకరోజు సర్వేశ్వరుడైన దేవునికన్నా సర్వేశ్వరుడు అంటే బా నువ్వు పాస్టర్ వేనా అన్నాడు ఒకడు. ఒరే నాయన, సర్వేశ్వరుడు అనే పదం బైబిల్లోనే ఉంటుంది. ఆయన సర్వ శరీరాత్మలకు దేవుడు, ఈశ్వరుడు. పదం ఏంటిది? ఈశ్వరుడు అంటే దేవుడు. ఈశ్వర్ అన్నదంటే నువ్వేదో ఇంకెక్కడికి మెళ్ళో పాము ఉన్న దగ్గరికి వెళ్ళకు.
సంస్కృతంలో వచ్చింది ఈ పదం దేవుడు. కాబట్టి ఇప్పుడు యుద్ధము దేవునిదా మనం చేయాలా? అది ప్రాబ్లం. ఇప్పుడు గాయము లేని చోట చూసారా ఏమంటున్నాడు? మందు పైనే రాస్తున్నాడు తప్ప అసలు గాయం ఉన్న సంగతి చెప్పట్లేదు ప్రజలకి. నేను ఒక మాట రాయించాను, అక్కడ ఒక మాట రాయించాను. నాకు ఇష్టమైన మాట ఏంటంటే యాకోబులో ఉంటుంది, ఏమని? అపవాదిని ఎదురించుడే అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఇప్పుడు ఎదిరించాల్సింది నువ్వా, యెహోవానా, యేసుక్రీస్తా, పరిశుద్ధాత్మ? ఎవడు చెప్పాడన్నమాట? అయ్యగారు ఎవరు చెప్పాడన్నమాట? సార్వత్రిక సంఘానికి. ఇప్పుడు యుద్ధం ఎవరిదో చెప్పాలనా? కొరింథీయులకు రాసిన పత్రిక అన్నాడు, అపోస్తలులు యుద్ధం చేశారు, ఈడేమో యుద్ధం అంటే వద్దంటాడు. ఎట్లా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారంగా యుద్ధము. అంటే యుద్ధం ఎవరు చెప్తున్నారు? మేము అంటే క్రైస్తవులకి సంఘానికి కాపరులు. ఆ రోజు 12 మంది ఉన్నారు చూసారా? 13వ కలిసి ఏం చెప్తున్నారట? మేము శరీర ప్రకారముగా యుద్ధము చెయ్యము, కానీ మా యుద్ధోపకరణాలు ఎలాంటివి? కర్రలు, కత్తులు, తుపాకులు పట్టుకొని తిరగం మేము. మా యుద్ధం ఎలాంటిది అంటే ఇదిగో దేవుని వాక్యము మా చేతిలో ఉంది, ఆత్మ ఖడ్గం పట్టుకున్నామా, పడదోయజాలనటువంటి బలము కలవై ఉన్నవి, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ. కొలసీలకు రాసిన ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం బట్టి మంతులయుండుడి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గల మంతులగునట్లు. ఏమండి సంఘానికి రాస్తున్నాడు, ఆపద్దినమున మనం ఎవరితో పోరాడాలి? సాతాను సంబంధులతో, ప్రస్తుతమున్న లోక అధికారులతో, లోక నాదులతో పోరాటం చేయాలంటే నువ్వు దేవుడిచ్చే సర్వాంగా. ఏమండి ఇప్పుడు ఆలోచిద్దాం. నీ ఇల్లు ఎవడో కూలగొట్టాడు అనుకుందాం, నా ఇల్లు అన్నాడు అనుకో, ఏం చేద్దాం? దేవుడే చూసుకుంటున్నాడు, దేవా ప్రార్థన చేసినాడు ఎవడున్నాడు, ఏం చేయాలి మరి? ఖచ్చితంగా ఈ దేశ చట్ట ప్రకారంగా నీకున్న హక్కు నువ్వు వాడుకొని ఏం చేయాలి? ఈ దేశ చట్టాన్ని వాడుకోవాలా లేదా? వాడుకోవా? ఇప్పుడు నేను అన్యాయంగా కొట్టాడు అనుకో, మరి ఏం చేద్దాం? మనం కొట్టొద్దు కదా సార్, మనం ప్రార్థన చేయాలన్నాం, రైటే, నేను ఆని కొట్టుమంటలేను. చట్ట ప్రకారంగా నువ్వు వాని మీద కేసు వేసుకోవచ్చు, అధికారం ఉందా నీకు. యుద్ధము దేవుంది కాదు. ఇప్పుడు ఇక్కడ యుద్ధం ఎవడు చేయాలా? మనం చేయాలా. మన హక్కును మనము వాడుకోవట్లేదు. అర్థమైందా లేదా? ఒక పౌలు ఎలాంటి హక్కును వాడుకున్నాడు? ఈడు మా మతాన్ని జరగొడుతుండు, మా అన్నీ జరగొడుతుండు, లోపల ఏనరా అన్నాడు అనుకో, వేసుకొని లోపల ఏనరా అంటే పౌలు ఏమన్నాడు? ఎవడరా నువ్వు? ఏ అధికారంతో కొడతానంటున్నావు? నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను పుట్టుకతో రోమియున్నే. అపోస్తల కార్యాలు చట్టం ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, తెలుసా మీకు? అపోస్తల కార్యాలు 22-24. వారు అతనికి విరోధముగా ఇలాగూ కేకలు వేసిన హేతువేమోను తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకోండి అని ఆజ్ఞాపించాను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు దగ్గర నిలిచిన శతాధిపతిని చూసి, శిక్ష విధించకయే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాడు. అంతే, ఏమనలే. రోమా చట్టం తెలుసా నీకు? రోమా ప్రభుత్వ పౌరునిగా నాకున్న హక్కు తెలుసా నీకు? ఏంటది? శిక్ష విధించాలి, ముందు నేరం మోపాలి, వెళ్ళి న్యాయాధిపతి దగ్గర
తీర్పు పొంది నేను దోషినని తీర్పు తీర్చిన తర్వాత నువ్వేం చేయాలా? కొట్టాలి. భారతదేశ చట్టంలో ఉంది తెలుసా? నువ్వు ఒకవేళ పట్టుబడ్డాడనుకో నిన్ను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తనడానికి వీలేదాడు, కొట్టడానికి వీలేదు. కొడితే వాని మీద కేసు పెట్టాలి. ఎప్పుడు నీకు శిక్ష? నీ మీద నేరం రుజువై న్యాయాధిపతి నీ మీద శిక్ష విధిస్తే అప్పుడు నేను తీసుకెళ్ళి జైలు వేయచ్చు. అప్పుడు జైల్లో శిక్షలు ఉంటాయి. సాధారణ శిక్ష ఏమంటే ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కఠిన శిక్ష, మరి కఠినమైన శిక్ష వేస్తాడు జడ్జి. అప్పటిదాకా నువ్వు నేరస్తుడు కాదు. అందుకే పోలీసు వాళ్ళ భాష నీకు తెలుసో లేదో, ఏమంటారు? నిందితుడు అంటారు తప్ప అరెస్ట్ కాగానే నేరస్తుడు అన్నారు. తెలుసా మీకు? నిందితుడు అనాలి నేను. సో అనగానే ఏమన్నాడు ఆయన అని అడుగు. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమా అనను. సత్పతి వచ్చి అతన్ని చూసి నువ్వు రోమీయుడవా అన్నాడు. రోమీయుడవా అని అది నాతో చెప్పమనగా చెప్పాను. పుట్టుకలోనే రోమీయుడనను కాబట్టి నశించబోయిన వారు ఇప్పుడు పౌలు దేనికి వచ్చాడు? క్రీస్తు సేవ నిమిత్తం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతే కదా? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అటు కొరడాతో కొట్టరా అని అనాలి కదా. ఏమన్నాడు? నా హక్కు ఏంటిది? నేను రోమీయుడను. తెలుసా మీకు? అంటే మనం భారతీయులం, అవునా? మనకు రావాల్సిన హక్కుల కోసం నువ్వు యుద్ధం చేయాలి. ఈరోజు ఏం చేస్తున్నారు? అవునా కదా? యుద్ధము యెహోవాదా. యుద్ధం నీది. ఈరోజు పోరాటం దేంతో? కర్రలతో కత్తులతో కాదు. మళ్ళీ ఆలోచించాలి మనం. నీకున్న చట్ట పరిధిలో నీకున్న అధికారాన్ని కొనసాగించాలి. ఎంతమంది వస్తున్నారు? నో. సువార్త విశ్వాసపక్షమున పోరాడాలా? దేవుడే చూసుకుంటాడంటావా? ఎవరితో పోరాడుతున్నాం? మన క్రైస్తవులతోనే పోరాడుతున్నాం. ఇప్పుడు ఇంకా బయటతో వేరే విషయం. యేసు ప్రభువుని దేవుడు లేపాడరా అని ఆయన అంటే లేదు, ఆయనే దేవుడు లేచాడని ఒకడు అంటాడు. మనం ఏం చేయాలి? వీళ్ళతోటి కొట్టుకోవడానికే టైం సరిపోతలేదు. సో పరిశుద్ధుని ముసుగులో భ్రష్టులు ఈరోజు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప సువార్తలో ఉన్న మాధుర్యం, సువార్త ప్రకటిస్తే ఎంత బాగుంటుందో, ఏ విధంగా నువ్వు చట్టాన్ని ఉపయోగించుకోవాలో పౌలే కాదు యేసుప్రభు చెప్పాడు. చూపిస్తాను ఒకసారి చూడండి. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 54 నుంచి. జనసమూహములతో ఇట్లనను, పడబాటు నుండి మబ్బు వాన వచ్చుతున్నదని వెంటనే చెప్పుదురు, జరుగును, చూసినప్పుడు నన్ను చెప్పుదురు. భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనెరుగుదురు. గుర్తింపనెరగనేలా న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేలా? వాదించు వానితో కూడా అధికారుల యొద్దకు నువ్వు వెలుచుండగా తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నం చేయి. అంటే సమాధాన పడు. నీకు వాదన జరిగినా కొట్లాట జరిగినా న్యాయమైన పద్ధతిలో అతనితో సమాధాన పడు. లేకపోతే లేదా నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, నిన్ను బంట్రోతుకు అప్పగించను, నువ్వు చెరసాలలో వేయును, నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికే. ఒక్కసారి నువ్వు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి జైలుకి వెళ్ళావు అనుకో, ఏం చేస్తారు? కాసులు చెల్లించాలి కదా. ఏంటిది అది? బెయిల్. అవునా కదా? నువ్వు ఒక్కసారి జైల్లోకి వెళ్ళినా ప్రార్థిస్తే బయటికి రావు. వాదించాలి, లాయర్ని పెట్టుకోవాలి, వాదించాలి, బెయిల్ తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి. ఇన్ని ప్రయత్నం ఉంటాయి రాని ఎప్పుడో యేసుప్రభు చెప్పాడు. జైల్లో ఉన్నాడు, ప్రార్థన చేయండి విడుదల రావాలంటే మరి లాయర్ని పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్తాడు బయట? అర్థమైందా మీకు? సరి అయిన రూట్ యేసుప్రభు ఆల్రెడీ చెప్పాడు. దాన్ని అపోస్తలులు పాటించారు. దీన్ని మనకు తెలియజేయటం లేదు ఎవరు. అందుకే ఆనాడే ఇర్మియా చెప్పింది ఏంటట?
మళ్ళీ ఒకసారి చదువుదాం. పొద్దున్న చదువుకున్నాం కదా ఇర్మియా 8వ అధ్యాయం చదవండి. వీళ్ళు ఎవరంటే ఇప్పుడు మనం సరి అయిన టైంలో సరి అయిన మంది వేయకపోతే, రోగం ఉన్న టైంలో నీకు రోగం ఉందిరా బాగు చేసుకోమని చెప్పకపోతే ఎవరట వాళ్ళు? 8:11 సమాధానం అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైనే మాత్రమే బాగు చేయుదురు, ఏమైనా క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలు వచ్చను కానీ వారేమాత్రము మేము తప్పు చేస్తున్నాము, మేము తప్పు బోధిస్తున్నాము అనే విషయాన్ని గ్రహించక అసలు దాని గురించి పశ్చాత్తాప పడకుండా ఇంకా ఎంతగా రెచ్చిపోతున్నారు. ఈరోజు మీరు ఆలోచించగలిగితే ఈ కార్పొరేట్ బోధకులు వచ్చిన తర్వాత ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది క్రైస్తవం. ఒకప్పుడు ఎన్ని ఊరు తిరగాల, ఎన్ని చేయాలి, ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి, ఈ సువార్తకు ఒక మంచి మార్గం తెరిస్తే బాగుండు అని ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఎప్పుడైతే మార్గం తెరిచిండు ఏమని టీవీ వచ్చింది, టీవీ రాగానే సత్య సువార్త కంటే అసత్య సువార్త ఎక్కువైపోయింది. 24 గంటల్లో అరగంట స్లాట్ ఉంటుంది కదా. 12 గంటలలో ఎన్ని స్లాట్లు ఉంటాయి? 24 ఉంటాయి. 24 అర్ధ గంటల్లో ఎవడిష్టం వచ్చినట్టు వాడు సాగుకొడుతున్న ప్రజలనే కానీ సత్యం చెప్పి ఎవరే నాయన మీరు ఇలా బ్రతకాలరా బాబు, వాక్యం కోసమే బ్రతకాలి మనం, మన కోసం మన శరీరాశల కోసం కాదు. ఎవడు తెరిచినా నీకు రోగం బాగైద్ది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు ఇది దొరుకుతుంది, నాకు అది దొరుకుతుంది. అవునా కదా? ఏమండి నేను మాట చెప్తాను. చర్చి స్థలం కోసం కొట్టు. వాట్ ఈజ్ చర్చ్? కాల్డ్ అవుట్ బాడీ. చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డ మనం చర్చ్. సంఘం అంటే ఎవరు? మనం, మనుషులందరూ కలిస్తే సంఘం. ఇది సంఘము బిల్డింగ్, ఇది సంఘం యొక్క బిల్డింగ్, ఇది దేవాలయం కాదు. కానీ నేను అక్కడక్కడ హైదరాబాదు అవసల ఆంధ్ర సైడ్లో వెళ్తుంటే ఒక్కొక్క చర్చి దగ్గర ఏం రాస్తారో తెలుసా? ఇదే పరలోకపు గవిని అట. ఎప్పుడు చెప్పు? మనుషులందరి దగ్గర డబ్బులు వేసి చర్చి కట్టుకున్న తర్వాత వీడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని గట్టిగా మాట్లాడితే యూ గెట్ అవుట్ అంటాడు కట్టినోని. పరిస్థితి అలా వచ్చింది ఈరోజు. ఆలోచన చేయగలిగితే ఈరోజు జనాలను ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నాం మనం, విశ్వాసంలో బలపరచాలి. ఒక మాట చెప్తాను, మీ మధ్యలో చక్కర్లు కొడుతున్నాయి. ఏమని? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మొన్ననే గుడ్ ఫ్రైడే సెలవు తీసేశారు. అవునా కదా? దాని మీద యుద్ధం చేద్దాం. గుడ్ ఫ్రైడేనే కాదు, రేపు ఆదివారం కూడా సెలవు తీసేస్తారు. ఏం చేస్తారు? ఏమండే, ఆదివారమే కొడుకోవాలని నువ్వన్నావు అనుకో, మరి గవర్నమెంట్ వాడు సెలవు అయిన రోజు ఆదివారం సెలవు పెట్టి వస్తారా? మీరు అందరూ సెలవు కాబట్టి వచ్చారు, అంతేనా కదా? ఈరోజు హాలిడే కాబట్టి వచ్చారు, వేరే రోజు వీళ్ళతో వస్తారా? అమ్మో, మీరు మహానుభావులు. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. నువ్వు సమయమందునో అసమయమందునో వాక్యమును ప్రకటించాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆత్మతోనూ. స్థలానికి విలువలేదు, దినానికి విలువలేదు. అర్థమైంది? 24/7. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే వాక్యం. అంటే వాక్యంలో ఉన్నదాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని నువ్వు ఆరాధించాలి. దీనికి సమయంతో పని లేదు, దినంతో అస్సలు పని లేదు. కానీ శనివారమే ఆరాధించాలని ఒకడు కొట్టుకుంటున్నాడు ఇప్పుడు. కాదబ్బా, ఆదివారమే ఆరాధించాలని ఇంకోటి కొట్టుకుంటున్నాడు. ఈ కొట్టుకోవడంలోనే సరిపోతుంది భ్రష్టత్వం. కానీ అసలు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. వాక్యంలో ఉన్నట్టు పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుణ్ణి కనపరుద్దాం, దేవుని కుమారుని కనపరుద్దాం అనే సేవకులు ఎంతమంది ఉన్నారు? సరి అయిన టైంలో సరి అయిన మందు, సరి అయిన రోగాన్ని తెలియజేయాలి. ఈరోజు యేసుప్రభు చెప్పింది ఏంటిది, నువ్వు చేసేది ఏంటిది? అంటే పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడివా భక్తుడివా? ఏమా ఆలోచన చేయాలి కదా. అందుకనే
ఈరోజు గొంతు చించుకొని నడుస్తున్నానంటే చాలామంది మీరు యేసుప్రభుని తగ్గిస్తున్నారు, మీరు యెహోవా సాక్షులు అంటాడు. అసలు యెహోవాకు సాక్షి నేను ఎందుకు అవుతాను? యెహోవాను సాక్షి ఎవడంటే ఇశ్రాయేలు యెహోవాకు సాక్షులు. నేను కాదు, నేను క్రైస్తవుని. నేను ఎవరికి? క్రీస్తుకు సాక్షిని. నేను క్రీస్తును. అందుకే మేము రాసిన పాట ఏంటిదంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తే మీకు దిక్కు. ప్రతి వాణి మోకాలు యేసుక్రీస్తు నామములో దేవుని ముందు వంగి తీరాలి. ఇది మా ప్రకటన. యేసును తగ్గిస్తున్నాం అంటామేంటి? ఎవడు చూసినా మీరు యేసుప్రభుని తగ్గిస్తున్నారు, జాన్ గారి దగ్గరికి వెళ్ళకండి, ఆయన యేసుప్రభు దేవుడు కాదు అంటున్నాడు, ఆయన యేసుప్రభుని తగ్గిస్తున్నాడని పుకార్. నేను యేసుప్రభుని దేవుడు కాదు తగ్గిస్తున్నానా, హెచ్చిస్తున్నానా? యేసుప్రభును దేవుడు ఎలా హెచ్చించాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, ఈయన మాట వినుడి. మేమేం చెప్తున్నాం? ఈయన దేవుని కుమారుడు, ఈయన మాట అంతే. ఆయన ఏం చెప్పాడో మేము చెప్తాం. లేక కలిపినామా చెరిపినామా అంటే ఏ బోధలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు అని చెప్పడమే నా ఉద్దేశం తప్ప ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని తగ్గించడం కానీ, ఎవరిని హెచ్చించడం కానీ, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం. అందుకనే ఈరోజు ఆ రోజు ఇశ్రాయేల్లో ఉన్న బోధకులు అలాంటి వాళ్ళే తయారయ్యారు. ఈనాడు క్రైస్తవులో ఉన్న చాలామంది బోధకులు ఇలా తయారయ్యారు. కనుకనే పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడివా భక్తుడివా. ఇప్పుడు మనం ఆలోచించాలి, యుద్ధము మనం చేయాలి. ఈరోజు యుద్ధము యెహోవాది కాదు. ఆ రోజు అపోస్తులు చేశారు. మనల్ని కూడా ఏమంటున్నారు? యుద్ధం కావాలి అంటే, యుద్ధం చెయ్యాలి అంటే నిన్ను ఊరికే యుద్ధానికి పంపట్లేదు నేను. దేవుడు ఏమన్నాడు? ఆపద్దినమున వాడిని ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం, హోల్ బాడీ. మామూలుగా యుద్ధానికి వెళ్ళాలంటే దేనికి? ఇక్కడ ఒకటి వేసుకుంటారు కదా అడ్డ. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అన్నారు, అప్పుడు దట్టి. అవునా కదా? ఇది డాలు, కత్తి. ఒకవేళ తలకు దెబ్బ తాకితే శిరస్త్రాణం, నడు విరిగిపోతే అవునా కదా కాళ్ళకు. ఇన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? మొత్తం బాడీ కవర్ చేసుకోమన్నాడు. చెవులు కవర్ చేసుకో, ముక్కు, కళ్ళు, ఎనీథింగ్ హోల్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే వీడు సైతాన్ గాడు కనుక ఎట్నుంచి వచ్చి పొడుస్తాడో మనకు తెలియదు. అవునా కదా? వెనక బ్యాక్లో పడవచ్చు, ముందులో పడవచ్చు, పక్కలో పడవచ్చు. నిన్ను ఎప్పుడైనా పడగొడుతున్నాడు కాబట్టి చెవులు మూసుకోకపోతే చెవులతో పడగొడతాడు. ఏమ్మా కదా? అలా నోడు నిన్ను ఇట్లా అన్నాడట బ్రదర్ అనగానే ఇక రెచ్చిపోయి అని తనేసి వస్తాడు తప్ప నువ్వు అన్నవా లేదా? ఏమండి నన్ను ఎందుకు అన్నావు బ్రదర్ అని అడిగేటోడు ఉన్నాడా? ఏమే పోయి సమాధానంగా అడిగినోడు ఉన్నాడా? ఫస్ట్ అడిగితే నేను అనలేదన్నట్టు అయిపోతుంది. అక్కడికి వాడిని అడిగే పనే లేదు, వెళ్ళి తిట్టుడే. సింపుల్. దీన్ని ఎవడు చెప్తున్నాడు పెద్దగంటే? పరిశుద్ధుని ముసుగులో మేమే పరిశుద్ధాత్మ, మేమే ఆశీర్వాదం, మేమే ఏమంటారు అది అభిషేకింపబడిన దైవజనంలో. నాకు మరలా ఎందుకు చెప్తున్నాను అంటే, చర్చెస్లో కూడా ఎలా ఉంటుందంటే, ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలము, అదేమో మీరు చిల్లరగా చూసుకునే స్థలం అంటాడు. అవునా కదా? నా కోపం వచ్చింది ఒకరాదు. ఎందుకంటే అవతలోడు ఏమైనా చిల్లరగాడా, నువ్వే పరిశుద్ధుడివా? ఏమండి బైబిల్ ఏం చెప్పింది? ఏ భేదము లేదు. ఇక్కడ కూర్చున్నాడు పరిశుద్ధుడు అంటే అక్కడ కూర్చున్నాడు పాప. ఏమండి ఆలోచించాలి కదా, ఎవడు పరిశుద్ధుడు ఎవడు పాపి? అవునా? ఏది పరిశుద్ధ స్థలము, ఏది అతి? ఇప్పుడు లేవవి, అప్పుడు ఉండే, ఒకప్పుడు ఉండేది. ఏది దేవాలయం ఉన్నప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అన్ని. ఇప్పుడు దేవాలయము కూలగొట్టబడింది. సంఘమే దేవుని, సంఘములో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కావాలి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాలి తప్ప మేము పరిశుద్ధులం మీరు పాపలు మీరు ఆన్నే కూర్చోవాలంటే ఇది ఏ బోధ? ఆలోచన. పరిశుద్ధాత్మని బోధన. మొదటి యోహాను పత్రిక చూద్దాం. మొదటి యోహాను పత్రిక. ఇలా క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలను ఒక బుక్ రాశాను. పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడు ఎలా ఉంటాడో ఒక్కొక్కటి, ఏది నిజమైన దైవారాధన, ఏది నిజమైన ప్రేమ, మానవ మేధస్సు కందని ప్రేమ, ఇవన్నీ బైబిల్ను ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో రాసిన పుస్తకాన్ని పరిశుద్ధాత్మ సహాయం సహవాసాలతో కలిసి వాక్యాన్ని వాక్యంగా రుజువు చేయడానికి చేశాం. యోహాను గారు రాసిన
మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఎప్పుడిది? ఈ పత్రిక ఎప్పుడు రాశాడో తెలుసా? క్రీస్తు శకము 100 సంవత్సరాల లోపు. చరిత్రకారులు చెప్పింది 80 85 అంటున్నారు. ఏదైనా మొదటి శతాబ్దంలో రాశాడు. అప్పటికే ఏమైపోయారట? అనేకులైన అబద్ధ ప్రవక్తల కొందరా. అదిగో అబద్ధ ప్రవక్త వస్తున్నాడు, ఇంకా రాబోతున్నాడని ఇప్పటి ప్రసంగాలు. అవునా? తూర్పు నుంచి వస్తాడు ఒకడు, లేకపోతే పోపు నుంచి వస్తాడు ఒకడు, లేకపోతే సద్దాం హుసేన్ ఒకడు, ఇలా రకరకాలుగా వస్తున్నాడు అబద్ధ ప్రవక్త అని చెప్తున్నారు తప్ప అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు ఎప్పుడు బయలుదేరారట? మొదటి శతాబ్దంలోనే. ఎవరు వాళ్ళు? పరిశుద్ధుని ముసుగులో భ్రష్టులు ఎవరయ్యా అంటే చెప్తున్నాడు చూడండి. కనుక ప్రతి ఆత్మను ఏమండి? ఇదేంటి ప్రతి ఆత్మన? పరిశుద్ధాత్మే కదా మనకున్నది. మరి ప్రతి ఆత్మ ఏంటి? వాడు అంటాడు వచ్చి, దేవుడు మరి నాతో మాట్లాడాడు, నేను రాత్రి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయించుండగా, అవునా, దేవుడు నాతో మాట్లాడాడు అంటాడు. పాపం అమాయకులైన క్రైస్తవులు ఏం చేస్తారంటే, అవునుగా వచ్చి దేవునితో మాట్లాడొచ్చాడు అంటే చాలా పెద్దోడు, అవునా, ఆయన ఏమన్నా అంటే కూడా ఏమండి చాలా ప్రమాదం అంట. ఇంతకీ దేవునితో మాట్లాడొచ్చాడు అంటే వీడు పరిశుద్ధాత్మతో కలిగినవాడా, భ్రష్టాత్మను కలిగినవాడా? ఇంతవరకు దేవుడు ఎవరితో మాట్లాడలేదు. దేవుని తరపున ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అవసరమైతే గాడి ద్వారా మాట్లాడాడు తప్ప ఒరిజినల్గా దేవుడు ఎవరితో? దేవదూతల ద్వారా మాట్లాడాడు. ఇది అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో ఉంటుంది. మోషేతో కూడా ముఖాముఖిగా మాట్లాడలేదు. మధ్యవర్తులు అంటే దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడాడు. సో ఎవరితో మాట్లాడాడు? ఎందుకంటే దేవుడి స్వరం ఎలా ఉంటుంది? దేవుడి స్వరం ఎలా ఉంటుందంటే ప్రకటన చెప్తాడు, విస్తారమైన ప్రవాహ జలములు అంటాడు, ఆయన ఉరుమంటాడు, ఆయన గర్జన అంటాడు. తెలుసా మీకు? అది నీకు వినబడదు, ఎందుకంటే అది హై ఫ్రీక్వెన్సీ. నీ ఫ్రీక్వెన్సీలో నీ చెవు వినబడేటట్టు నీకు వినబడాలంటే దాన్ని తగ్గించి దేవదూతలు ఆ స్వరాన్ని మనకు వాళ్ళ భాషలో మనకు వినిపించారు. డైరెక్ట్ ఉండదు. ఎలాగంటే స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం చేస్తాడు. ఆయన హిందీలో మాట్లాడతాడు, మనకు అర్థం కాదు. 1 గంట తర్వాత ఆల్ ఇండియా ఏంటంటే దూరదర్శన్ వచ్చేసేది. అప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడంటే లేదు కానీ అవి ఎవరు చూపించట్లేదు కానీ ఓన్లీ మనకు దూరదర్శన్ ఉండేది. అది అయిపోయిన గంటలో మనకు టీవీ యాంకర్ వచ్చేవాడు తెలుగులో. మన ప్రధానమంత్రి ఇలా మాట్లాడాడని చెప్పి, నేను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా చేశానని డైరెక్ట్ స్పీచ్లో కొడతాడు యాంకర్. తెలుసా మీకు? నేను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేది ఈడు చెప్పేది రైటా? ఎవరు చెప్పినట్టు చెప్తున్నాడు ఆయన? ప్రధానమంత్రి చెప్పినట్టు డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడాడు. అలాగే ఒక దేవదూత వచ్చి, పొదలో దేవదూత వచ్చి ఏమంటుంది మోషేతో? నేను యెహోవాను, అవునా కదా, నీ పితరుల దేవుడను, నీ ఏమంటారు అబ్రహాం ఇస్సాకు. మాట్లాడింది ఎవరు? దేవదూత, దేవుడు కాదు. దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడు. ఇంతవరకు దేవుణ్ణి చూసినోడు కానీ దేవునితో మాట్లాడినవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు ఎవడూ లేడు. మరి ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? మీరే ఆలోచించుకోవాలి. అందుకని ఏ ఆత్మ అంతటి ఇంతకు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడా, భ్రష్టాత్మను కలిగి మాట్లాడుతున్నాడా? మీరే చెక్ చేసుకోండి అంటున్నాడా? ఆయా ఆత్మలు అన్నాడంటే ఖచ్చితంగా పరీక్ష చేయాల్సిందే. దేవుడున్నతో ఆత్మ ద్వారా మాట్లాడుతాను, ఈయననే. ఇప్పుడు ఒక మాటను మాట్లాడతాను. ప్రపంచంలో ఇప్పటికీ గందరగోళం ఉంది. సాతాను ముద్ర, అవునా, 666 అంటే సాతానుగాడి ముద్ర ఎప్పుడు పడబోతుంది? ఈ మధ్యలో ఒకడు టీవీలో రెచ్చిపోతూ ఉంటాడు, అదిగో ఎర్రపేయ దొరికింది, అవునా, అదిగో టెంపుల్ కట్టేస్తున్నారు,
అదిగో యుద్ధం రాబోతుంది. ఇవే బోధలాడి. ఇంతకీ ఎర్రపే ఎందుకు? పాప పరిహారార్థ జలము అంటే ఈ పెయ్యను చంపి బూడిద చేసి గంగాళంలో పోస్తే చర్చ్ దేవాలయానికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలి. అది ఎప్పటిది? సంఖ్యాకాండంలో ఇశ్రాయేలుకు చెప్పాడు. ఇప్పుడున్న అసలు ఎవడు ఆలోచించట్లేదండి. వాట్ ఈజ్ వాట్? సత్యం ఏంటి మనం ఏం చేస్తున్నాము? ఇగో పడబోతుంది, రాబోతుంది, వచ్చి చిప్పెక్కిస్తాడని ఒకడు, అంతే కదా, ఒక చిప్పెక్కిస్తాడట ఒకడు. ఎందుకంటే రేషన్ కార్డు మీద బార్కోడే అంటే ఎవడికి రేషన్ కార్డు ఉందో వాడికి సాతాను ముద్ర పడ్డట్టు అని ఒకడు అంటాడు. వాడు కంప్యూటర్ బార్కోడ్ అంటాడు. ఈరోజు పేటిఎంలో కానీ నువ్వు ఏం చేయాలన్నా క్యూఆర్ కోడ్, అది చేస్తేనే నువ్వు కొనగలవు, అమ్మగలవు. ఇది పాస్టర్ చేసినప్పుడు కూడా మరి కొనగలమని నేను ఏదైనా కొన్నాను అనుకో, పెట్టుకో, అయిపోయిందా, నా మీద నేను ముద్ర వేసుకున్నట్టే కదా మరి. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. అసలు సాతాను ముద్ర అంటే సాతాను యొక్క ప్రభావం. ముద్ర అంటే ఏంటిది? ఇంపాక్ట్ అంటారు. ఇప్పుడు దేవుని ముద్ర ఏంటిది? చాలామంది సాతాను ముద్ర మీద కొట్టుకుంటున్నారు కానీ ప్రకటన గ్రంథంలో దేవుని ముద్ర కూడా ఉంది. ఉందా లేదా? ఎవడు దీని గురించి మాట్లాడు? దేవుని ముద్ర ఏంటిది మరి? సిలువ ఎత్తడని మీద వాడంటే 6 అని ఎత్తడం. మరి దేవుని ముద్ర సిలువనా? సిలువ కాదు. సిలువ ఎందుకు కాదు? అది శాపగ్రస్తుడు వేలాడవలసిన మానది. ఒక నేరస్తుని శిక్ష విధించే ఆయుధం సిలువ. కానీ అందుకని సిలువ దేవుని ముద్ర కాదు. మరి ఏంటిది? నిన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు గుర్తు రావాలంటే ఏం కావాలి? నీలో ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం ఇవన్నీ ఉంటే దేవుని ముద్ర. మరి సాతాను ముద్ర అంటే కనబడగానే తందాను అనుకున్నాను అనుకో, వీడి మీద ఏం ముద్ర ఉంది? అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా, ఓకే బిడ్డ నువ్వు నాకు దొరకవా అన్నాడు అనుకో, అయిపోయినట్టే. వీడి మీద ఏమున్నది? ఈ ముద్ర ఎప్పటి నుంచి పడుతుందో తెలుసా? ఇంపాక్ట్ అవ్వ నుంచి స్టార్ట్ అయింది. సాతాను గడి ముద్ర అంటే సాతాను ప్రభావానికి మొట్టమొదట లోనైంది ఎవరు? అవ్వ. ఆ తర్వాత అయ్యా, ఆ తర్వాత కయ్యూను. ఎప్పటి నుంచో ముద్ర పడుతుందిరా నాయన. దీంట్లో జ్ఞానం ఉంది, దీంట్లో వెతుక్కోండి. ఇది 666 కాదు, 616 కాదు, ఇది జ్ఞానం రా బాబు అని అంటే 66 పుస్తకాలు చదివితే సాతాను ముద్ర ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు చూసినావు అనుకో, ఫస్ట్ నీలో ఆలోచన వచ్చిందనుకో, ముద్ర ఎక్కడ పడ్డది? అయిపోయింది. బిడ్డ నువ్వు నాకు దొరికినప్పుడు నీ సంగతి చూస్తానన్నవాడికి అయిపోయింది. ఈడవాడే సమయం కోసం చూస్తుంటాడు. ఎప్పుడు సమయం దొరుకుతుందా నేను నడిచిండనుకో కాలు మీద వాడే, దొరికిండనుకో పీక పిసికినామనుకో చేయి మీద వాడే. దేని మీద పడ్డది? ఇప్పుడు నుసడి మీదనైనాను, చేతుల మీదనైనాను, నీ చేతల మీదనైనాను ఆడి ముద్ర పడకుండా చూసుకోవాలి. ముద్ర పడ్డాదో అయిపోయినట్టే. అందుకే దేవుని ముద్ర పడ్డోళ్ళ మీద అసలు సాతాను అధికారం. దేవుని ముద్ర కూడా ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఆ ముద్ర వేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ సాతాను ముద్రలో ఉన్నాం. దేవుని ముద్ర వస్తే సైతాన్ కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఈరోజు ప్రతి ఒక్కడు ఆల్రెడీ ముద్రలో ఉన్నాడు. దేవుని ముద్ర కోసం యేసు రక్తంలో కడగబడండి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆలోచన చేయాలంటే ఇన్ని సంగతులు చెప్పడం మానేసి సమాధానం లేని చోట మీకేం కాదు హాయిగా పండుకోండి, మేము చూసుకుంటాం, మై హోనా అంటాడు. టైంకి ఎవడు రాడు. అర్థమైందా లేదా? ఆలోచన చేయాలి. అందుకని ఎవరిని నమ్మకుండా ఏ ఆత్మ పవిత్రమైనదో, ఏ ఆత్మ భ్రష్టత్వమైనదో ఆయా ఆత్మలను మీరు పరీక్షకు పెట్టండి. తర్వాత యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చరని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఒప్పుకొనదు అది దేవుని సంబంధమైనది. దీనిని బట్టి మీరు ఎరుగుదురు. బా ఏమంటున్నాడండి? క్రీస్తు విరోధి అయిన ఆత్మ వచ్చునని మీరు ఎరుగుదురు కదా. అది వచ్చిందా, వస్తుందా? క్రీస్తు విరోధి అనే పదం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యాంటీ క్రైస్టా, అంత్యక్రీస్తా? యాంటీ క్రైస్ట్ అనే పదాన్ని తెలుగులో ఏం చేశారంటే ఈ దుర్మార్గులు అంత్యక్రీస్తు అని రాసేసారు. అంత్యక్రీస్తు కాదు, యాంటీ క్రైస్ట్. అంటే క్రీస్తు అంటే క్రీస్తును చెప్పిన సాక్ష్యాన్ని, క్రీస్తు బోధన ఎవడైతే ఒప్పుకోడో
వాడే క్రీస్తు విరోధుడు. వాళ్ళు ఏముంది? భ్రష్టాత్మ ఉంది. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నా తండ్రి పంపితే నేను వచ్చాను, నాదే ఏం లేదు. నా తండ్రి, యేసుక్రీస్తు ఏమన్నాడు? నా తండ్రి అన్నాడు. పరిశుద్ధాత్మ ఈయన గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు? దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈ సాక్ష్యాన్ని నమ్మనివాడు. అవునా కదా? ఎవడైతే చెప్తున్నాడో వాడే భ్రష్టుడు. ఈ ముగ్గురు ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మకపోతే నువ్వు భ్రష్టుడివే అని నీవు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నాడు. అందుకనే ఒక్కసారి ఇది మొదటి శతాబ్దం, అంటే మొదటి 100 సంవత్సరాల్లో రాయబడిన సంగతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. అందుకనే యేసుప్రభు బోధలో చెప్పాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త. ఏం చేస్తారట వాళ్ళు? ఇప్పుడు మనం చూస్తే వీటన్నిటిని తీసుకొని మత్తయి సువార్తకి వెళ్దాం. వీటన్నిటిని తీసుకొని మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 15 నుంచి కొన్ని సంగతులు చెప్పుకుంటూ వచ్చి 21వ వచనం దగ్గర నుంచి జాగ్రత్త పడదాం. నా తండ్రి చిత్త ప్రకారము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు. మనం ఎవరు పిలవాలి? తండ్రి దేవాని పిలవాలి. మనం మీ ప్రార్థన అంతా ఏమున్నది? ప్రభువా అంటున్నావు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే లాభం లేదురా. నా తండ్రి చిత్తం, ఎందుకంటే నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను. మీరు కూడా ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? నా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని పిలుచుకోండి. నా దగ్గరికి రాకండి. మీరు నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలంటే, నేను మీతో చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యక, లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఏంటంటే, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక, ప్రభువా ఎందుకు? నేనేం చెప్పాను? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు అని యేసుప్రభు చెప్పాడు. వాళ్ళే ననెను. ఎవరన్నారు? యేసుప్రభు అన్నాడు. అంటే ఇక్కడ కూడా నువ్వు వాక్యాన్ని గౌరవించాలి. అక్షరము పొల్లు తీసేరాదు, ఎట్టరాదు. కానీ ఏం చేద్దాం? చాలామంది పాటల్లోనూ మాటల్లోనూ కలిపి చెరిపే భ్రష్టులు బయలుదేరారు. నా తండ్రి చిత్తం, ఆయన తండ్రి చిత్తం ఏంది? మీరు పరిశుద్ధులు అవ్వాలి. అవునా కదా? రాత్రింబగలు సువార్త ప్రకటించాలి. సమయమందును సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? నేను దగ్గరకు వచ్చి 22, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున దయ్యములను ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చెయ్యలేదా అనే వాక్యమా? నేను మిమ్మను ఎన్నడూ, అదేంటయ్యా యేసు నామములో చేస్తే నువ్వు ఎరగనంటే వెంటనే నేను ఇవన్నీ చేయమని చెప్పలేదు మీకు. ఎవరికి చెప్పాడు? 12 మందిని ఎన్నుకున్నాడు, మీరు వెళ్ళి చేయండి రా అన్నాడు. ఏమండి, కరెక్టా కాదా? తర్వాత ఎంతమందిని ఎన్నుకున్నాడు? 70 మందిని ఎన్నుకున్నాడు. మీరు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టరండి, మీరు వెళ్ళి సువార్త చేయండి. ఆ తర్వాత ఎవరికని చెప్పాడా? ఆ తర్వాత మనకేమైనా చెప్పాడా? ఆఖరిలో ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికే సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అంటే సువార్త ప్రకటన జరగాలి. నేను దయ్యాలు వెళ్ళగొట్టమని ఎవడు చెప్పాడు? నీ నామమున ప్రవచింప నేను నీకు చెప్పలేదు, గెట్ అవుట్. నాకెందుకు చెప్పాడు? నాకేం చెప్పాడు? ప్రకటించు సువార్త అన్నాడు. నేను ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. మరి నేను వెళ్ళి యేసు ప్రభువా నీ నామమున దయ్యాలు కూడా గెట్ అవుట్, నీకు చెప్పలేదు అన్నమాట. ఎవరు చెప్పాడు? అనేకులు అన్నాడు. చూసారా? చెప్పింది ఎంతమందికి? 12 మంది ఒకటి, 70 మంది ఒకటి. మొత్తం ఎంతమందికి ఉన్నారు బైబిల్లో? పౌలు ఒకడు. అవునా కదా? మీరు ఆలోచన చేస్తే వీళ్ళకే చెప్పాడు.
వరాలు ఇచ్చి, మరి మిగతా వాళ్ళకు మీరు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. మరి ఇప్పుడు నేను కనుక దయ్యంలో వెళ్ళగొట్టానంటే ఏమంటాడు ఆయన? అక్రమమో చెప్పింది చేయలేకుండా నేను చెప్పని దానికి ఉల్టా నాకు వచ్చి చెప్తున్నావా? నేను నిలగొట్టమని అన్నానా? ప్రభువా నీ నామమున. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది భ్రష్టులు ఉన్నారు ఈరోజు, ఎంతమంది భక్తులు ఉన్నారు ఈరోజు? యేసు ప్రభు బోధలో ఉన్న వాళ్ళు ఎంతమంది, యేసు ప్రభు బోధ కాక సొంత జ్ఞానంతో బోధ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ప్రతి విషయానికి రెఫరెన్స్ చూపిస్తున్నాను. 25 ఏళ్ల క్రింద ఒక భక్తుడు ఉండే, ఆయన ఒక గొప్ప సూత్రాన్ని ప్రజలకు చెప్పి చాలా రిచ్ అయిపోయాడు. ఆయన స్పెషల్ ఏందో తెలుసా? పేరు పెట్టి పిలవడం. అలా మినిస్ట్రీ పేరే అది, పేరు పెట్టి పిలవడం. నేను బైబిల్ అంతా ఎతికాను. మరి ఇప్పుడు నువ్వేం వినుచున్నావో జాగ్రత్తగా చూడాలా లేదా? చూడాలి కదా. నేను 2 సంవత్సరాలు పెంతెకోస్తు చర్చికి వెళ్ళినప్పుడు ఆయన కూడా పేరు పెట్టి పిలిచేవాడు. పలానా ఎర్ర చీర కట్టుకున్న కమలమ్మ అంటాడు. వీడికి ఎక్కడ దొరికింది పేరు? ఎక్కడ దొరికింది? ఎర్ర చీర ఎక్కడ దొరికింది? అవునా కదా. ఈ భక్తుడు ప్యారడైజ్ గ్రౌండ్లో పెట్టినప్పుడు పలానా ఆనంద్ అంటాడు అనుకో. ఆనందులు 10 మంది ఉంటారు. మరి ఏం చేద్దాం? ఏమే బహద్దూర్, 2-3 బహద్దూర్లు అంటే ఏం చేస్తాడు? ఇంటి పేరు పెట్టి పిలుస్తాడు. అమ్మో, ఇంటి పేరు కాకుండా అడ్రస్ కూడా ఉంటుంది మాకు. ఇంత మహాత్యం ఈయనకి ఎలా వచ్చింది? యేసు ప్రభు ఏమో 12 సంవత్సరాల నుంచి రోగం వచ్చింది ఆమెకు. అవునా కదా. ఆమె వచ్చి యేసు ప్రభుని ఏం చేసింది? ముట్టుకున్నప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? ఎవడో అన్నాడా, ఎవతో అన్నదా? ఎవడో అన్నాడంటే ముట్టింది ఆడనా? తెలుసో తెలియదో మళ్ళీ అనవుతుంది, తెలియదు అనుకోండి. మీ కళ్ళు తెరిపించడానికి ఆయన ఆ మాట మాట్లాడారు అనుకుందాం, అంతేనా కదా. ఇప్పుడు వీళ్ళు ఏదో అంటున్నారు కనుక ఈ ఎవడో నన్ను ముట్టాడనగానే పేతురు కావగా ఎవడొచ్చాడో మాకు తెలియదు. వెంటనే ఆమె వచ్చేమన్నది, ప్రభువా నేనే అని బయటపడ్డది. అప్పుడు ఏమన్నాడు ఆయన? మార్తా నువ్వు మంచి పని చేసినావు పో అన్నాడా? ఏమన్నాడు? కుమారి అన్నాడు. అంటే ఇప్పుడు మీ పేరు తెలియకపోతే ఏమంటాను నేను? అక్క అంటాను. అంతకంటే పెద్దోళ్ళు అయితే అక్క, చిన్నోళ్ళు అయితే ఇలాంటి వాళ్ళు అయితే బిడ్డ అంటాను. అంతకంటే మించా. అవునా కదా. కుమారి అంటాను. అలాంటి భాష ఉపయోగించాడు ఆయన. నువ్వు మార్తా అని ఎలా చెప్పగలిగావు? అవునా కదా. మీరు ఆలోచన, ఇంటి పేరుతో సహా ఎలా చెప్పగలిగావు? ఇక లాభం లేదు. ఏం చేయాలి మనం? రీసెర్చ్ చేయాలి. ఎవడు చెప్పినా నమ్మం మనం. నాకోడు ఉన్నాడు, వాడు లాయర్, ఆడు అరే ఇడంతా దొంగరా ఈయన వినకురా అని వాడు అంటాడు. దొంగని చెప్పాలంటే ఏం చేయాలి మరి? ప్రూఫ్ కావాలి కదా నాకు. అర్థమైందా లేదా? అందుకని నేనేం చేశాను, మనం మీటింగ్లో కూర్చుంటాం, అయ్యగారు ఇంకా స్టేజ్ మీద రాకముందే మనం మాట్లాడుకుంటాం కదా. ఈమె పక్క నుండి వచ్చి కూర్చుంది ఒక అక్క. ఏమ్మా వచ్చి ఈమెను అడుగుతుంది, ఏమని? అక్క నీ పేరు ఏంటంటే, ఎందుకు వచ్చావు అక్క అంటే, నాకు ఫలానా రోగం ఉంది, అయ్యగారు ప్రార్థన చేస్తే బాగా ఇద్దట అని ఆటోమేటిక్గా నువ్వు చెప్పేస్తావు. ఆమె ఏం చెప్తుంది? నేను కూడా వచ్చాను అక్క అని చెప్తుంది. ఒక 10 నిమిషాలు బాగానే ఈమె మాయమైపోతుంది. ఏదైతే నీ అడ్రస్ అడిగిందో ఆమె నీకు కనబడదు. ఎందుకని? ఈ డీటెయిల్స్ అన్నీ అయ్యగారు స్టేజ్ మీదకి వచ్చేసరికి పేపర్ మీద రాసి ఇచ్చేస్తారు. ఇప్పుడు అయ్యే స్టేజ్ మీదకి రాగానే స్వస్థత అది ఇది అది అన్నాక రా, బ్లూ సారీ కట్టుకున్న శశికళ రా అంటాడు. ఈమె లేచిపోతుంది. అయిపోయినావు అంతే, సగం రోగం అవుతుంది నీకు. నవ్వుతున్నారు కానీ సంగతి తెలిసినాక అప్పుడు అమ్మో ఏమో భక్తి. ఇంత నాటకం ఆడి వాళ్ళు పేరు తెచ్చుకొని డబ్బు సంపాదించుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది. ఇది పరిశుద్ధుని ముసుగులో భ్రష్టత్వం. అందుకే ఈరోజు నిన్ను పేరు పెట్టుకుని చేర్చే ఒకడు, నేను ప్రార్థన చేస్తే నీకు ఇది అవుతుంది ఒకడు, నేను నాకు 10,000 ఇస్తే నీ ఇంట 1,00,000 రూపాయలు దొరుకుతాను. వీళ్ళే పైకి వచ్చారు కనుక కదా, వీళ్ళే కోట్లు పెట్టి సంఘాలు కడుతున్నారు. సత్యం చెప్పేవాడు గుడిసి అట్నే ఉంది. వానికి 10,000 ఇచ్చాడు కదా, ఆ నీళ్ళు బాగోదు, వీ నీళ్ళు బాగైతే. వీడు కాలనీలో ఉన్నాడు, బంజారాహిల్స్లో ఉంటాడు, సైకిల్ మీద ఒకటాడు, ఏసీ కార్లు వస్తాడు, వీడు మాత్రం గుడిసెలు అట్నే ఉంటాడు. నన్ను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎవడరా చెప్పింది నీకు? నువ్వు వాడిని మోసం చేసి ఇది దేవుని ఆశీర్వాదం అని ఇల్లు కట్టుకున్నావు. మరి వాడికి దేవుని ఆశీర్వాదం అంటే తెలియదు, దేవుడిచ్చే పరలోకం అంటే ఏంటో తెలియదు. నీకు తెలిసినా మోసం చేస్తున్నావు డబ్బు సంపాదన కోసం. అందుకే పరిశుద్ధిని ముసుగులో
భ్రష్టులు ఎక్కువైపోయారు, భ్రష్టత్వం బోధ ఎక్కువైంది, సత్యానికి సాక్షులు తగ్గిపోతున్నారు. ఎవరైతే సత్యం చెప్తున్నారో వాళ్ళ దగ్గర ఉండండి. మీకు తిరిగి మీ ఇంటి చుట్టూ తిరిగి మీకు బాప్తీసం ఇచ్చి మీ ఇంటికి పెళ్ళికి సావుకి ఎవడైనా వస్తున్నాడో వాళ్ళని గౌరవించండి. ఏమండి, వాళ్ళ ఇంటికాడ చందా వేయాలంటే 100 రాదు, నీ చేతికి 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆడికి 10,000 ఇచ్చి వస్తాడు. ఎంత అన్యాయం! సాక్ష్యాలు చెప్పాలంటే బోల్డ్ ఉంటాయి. నిన్న ఒకడు పెద్ద చర్చి కట్టాడు, అందరూ చదువురాన్నోళ్ళే పోతున్నారు. మా సొంత మేనత్త, మా నాయన చెల్లె, ఫస్ట్ చెల్లె, గర్భసంచి క్యాన్సర్ వచ్చింది. అంతకుముందు మా అత్తమ్మ ఒక ఆమె ఉండే, వాళ్ళ అక్క కూడా క్యాన్సర్ వస్తే నేను చెప్పాను, అమ్మ ప్రార్థనకు వచ్చినప్పుడు పలానా డాక్టర్ ఉంది, గర్భసంచి తీసేస్తే నువ్వు బతుకుతావు అని చెప్తే ఆమె వెళ్ళి గర్భసంచి తీసేసుకుంటే మళ్ళీ 10-12 ఏళ్ళు బ్రతికింది. కానీ మా మేనత్త ఏం చేసింది, ఎవరు చెప్పారో ఏమో, అక్కడ పోదాంరా హన్మకొండ దగ్గర స్వస్థశాల ఉంది, ఆడికి పోదామని చెప్పగానే 1 వారం వెళ్ళిపోయింది. ఈయన వెళ్ళి ఏం చేశాడు, దంచి కొడితే నీ విశ్వాసమే నీది అన్నాడు అనుకోండి, ఇచ్చి ఇంత నూనె ఇస్తే మొదటి వారం తగ్గిపోయింది. నేనన్నాను, అది మోసగాడే అక్క, పోకు అని. అక్క అంటాం మా దగ్గర తెలంగాణలో, అత్త మనం మేనత్తని అక్కే అంటారు. అక్క అంటే నువ్వేం పాస్టర్ రా అన్నది నన్ను, ఇట్నే అన్నది, నువ్వేం పాస్టర్ రా, అందరు పాస్టర్లు ఆడిపోమని చెప్తుంటే బాగా ఇద్దంటే నేను చెప్పింది వినవే అన్న. ఇక మనం ఏం చేస్తాం, సొంత మేనత్త, నాయన చెల్లె. అలా 4వ వారం వెళ్ళింది, మళ్ళీ స్టార్ట్ అయింది బ్లీడింగ్. 7 వారాలు పోకముందే చచ్చిపోయింది ఆమె. ఫస్ట్ వీక్ వాక్యం నొప్పి తగ్గానే ఈమెయిల్ చెప్పింది, నాకు దేవుడు బాగు చేశాడు, అయ్యగారు ప్రార్థన చేస్తే. 2వ వారం కొంచెం తగ్గింది, 3వ వారం మళ్ళీ లేచింది, మళ్ళీ 4వ వారం 5వ వారంలో చచ్చిపోయింది. ఇదేవాడు చెప్తాడు సాక్ష్యం, వాస్తవం ఇది. కలారా చెప్తున్నా, ఏమన్నా మోసం చేయడానికి, ఏమన్నా విమర్శించడానికి కాదు. దైవజనుడు ధైర్యంగా మాట్లాడాలి మాటలో. మోసంతో కన్నింగ్ మెంటాలిటీ ఉంటే ఇలాగ జరుగుతుంది. ఆ కన్నింగ్ మెంటాలిటీ ఉన్నాడు భ్రష్టుడు, యథార్థవాది. ఈ లోకంలో ఇవన్నీ చెప్తుంటే, ఈ లోకంలో ఉన్న పాస్టర్స్ ఉన్నారు చూసారా, జాన్ గారిని పిలవద్దు, అర్థమైందా లేదా, పిలవద్దు. ఎందుకు, వచ్చినోనికే అవునా కదా, గుచ్చుకునే మాటలు చెప్తాడు. మనం ఏమన్నా, అయ్యగారు చాలా గొప్పోడు, చాలా పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, ఈ చర్చికి రండి మీరు ఆశీర్వదింపబడ్డారు అని అనుకో, అది నా వల్ల కాదు. మీరు ఎవరి దగ్గరకు ఆశీర్వదం, యేసు దగ్గరకు, నా దగ్గరకు వద్దు, ఎవరి దగ్గర, ఏ మనిషిని పొద్దున్న చెప్పాను కదండి, మనుషులను గురించే ఉన్నదా లేదు, యేసు చెప్పిండు మనుషులను గురించే. మత్తయి సువార్త 10వ అధ్యాయం ముగిస్తాను. ఇక మనుషులు ఉన్నారు, జాగ్రత్త. మా 100వ సెమినార్ అదే. మత్తయి రాసిన సువార్త 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక. అవునండి, పాముల వలె వివేకులను పావురముల వలె. ఇప్పుడు యేసు పాముల వలె ఉన్నట్టు, పాము సైతాను కదా. మన భాషలో ఏంటిది, పాము సైతాను కాదు. ఎందుకంటే యేసు చెప్తున్నాడు, పాముల వలె అంటే పాముకు వివేకం ఉంది, పాముకు తెలివి ఎక్కువ. అవునా కదా, మనడు ఒర్రి అరిచిపోతాడు, కానీ ఇది ఎక్కడ కొట్టాలో ఎప్పుడు కొట్టాలో చూసి కొడుతుంది అది. మనం రోడ్డు మీద అరిచిపోతాం, కానీ అసలు ఇప్పుడు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాడు ఏం మాట్లాడు, కింది కలిపులో పెడతాడు, ఏడ కొట్టాలో ఆడ కొడతాడు. మనమేమో అరిచి వెళ్ళిపోతున్నాం. పాముల వలె అన్నాడు అంటే పాము లోక జ్ఞానానికి గుర్తు తెలుసా మీకు? ఎప్పుడన్నా డాక్టర్ సింబల్ చూసారా? ఏమో ఇంజనీరింగ్ కాలేజ్ ముందు ఉంటుంది బొమ్మ, ఏమని 2 పాములు అల్లుకొని. మీరు ఉస్మానియా యూనివర్సిటీ సింబల్ చూడండి, జ్ఞానం, లోక జ్ఞానానికి గుర్తు. దయ్యం కాదు అది, సైతాను కాదు, దేవుని సృష్టిలో చాలా తెలివైన జంతువు. అందుకనే పాముల వలె వివేకము కలిగిన వారు, పావురము వలె నిష్కపటం. ఆడు తిట్టినా పర్వాలేదు దేవానికో అని హృదయపూర్వకంగా అలా, మళ్ళీ మనసులో చూసుకుంటాను. కానీ ఇప్పుడైతే అన్నా క్షమించు, అది కాదు. నిష్కపటం అంటే ఎలా ఉంటుందంటే, గొర్రె క్యారెక్టర్, కత్తి తీసి కోసేదాకా కూడా నువ్వు గొర్రెలాగానే ఉండాలి, ఎందుకంటే గొర్రె. అబ్బా, మనుష్యులను గురించే ఎంత బాగా చెప్పాడండి. మనుషులంటే ఎవరు? అందరమా? మీరు మనుషులు, మేము దైవజనులమా?
నేను మనిషినే, అవునా? రెవరెండ్ అయినా మనిషి, బిషప్ అయినా మనిషే, ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా. వీళ్ళని గురించి జాగ్రత్త పడముందు ఈ బోధకుల విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఆత్మను నమ్మక, ఏ ఆత్మ పరిశుద్ధమైనదో, ఏ ఆత్మ భ్రష్టతో కూడుకున్నదో వారి ప్రసంగాన్ని బట్టి, వారి మాటలను బట్టి నువ్వు వెంటనే బైబిల్లో చూసుకోవాలి. ఆయన చెప్పింది రైటా, ఇప్పుడు నేను చెప్పింది అంతా రైటా, బైబిల్లో ఉందా? ఇవాళ ఇంటికి వెళ్ళి చూస్తారా? ఎంతమంది చూస్తారో చెప్పండి చూద్దాం. మొహమాటానికి చెప్తున్నారు. బైబిల్ జిప్పేశామంటే ఇదిగో చిట్టి మీద రాసుకున్నారు కదా, మళ్ళీ వినడం చిట్టి తెరిచినావా? నిజంగా చెప్పండి. అదే రాసుకున్నావు, నేను కాదంటలేను. రాసుకున్నది ఇంటికి వెళ్ళి హోంవర్క్. జాన్ గారు చెప్పింది ఇందులో ఉందా? ఎంతమంది చూస్తారు? ఆదివారం నాడు అయ్యగారు చెప్పింది చూసడం, చిన్న చిట్టి రాసుకోవడం, జిప్పేసామంటే అల్మార్లు ఇసిరెత్తాడు. ఇదేమనుకుంటున్నావు? దానం నీ పర్స్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. బైబిల్ ఎక్కడ ఉంటుంది? పర్స్ కంటే గొప్పదా ఇదా? అవునా కదా? పాపం ఎవడికి తెలుసో ఏమో, ఆ టైలర్కి ఎవడు చెప్పాడో కానీ యేసుప్రభు చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉండునో. అర్థమైందా? ఇది పట్టుకున్నాడే భ్రష్టుడు. అర్థమైందా లేదా? అమ్ము అని పట్టుకుంటాం కదా. ఏమండే ఆలోచించు. అందుకనే ఎక్కడున్నావు? ధనమా దైవమా, సత్యమా అసత్యమా? ఆలోచన చేయగలిగితే నీ మీద ఏ ముద్ర ఉంది? దేవుని ముద్ర ఉందా, అపవాది ముద్ర ఉందా? అందుకే నువ్వు పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడివా భక్తుడు? మీరే తెలుసుకోండి, నాకు అనవసరం, నేనేం చెప్పట్లేదు మీకు. అవునా కదా? మీరు నిర్ణయించుకోవాలి. ఈరోజు ఈ వీడియో చూసినోడైనా, ఈరోజు వచ్చిన వాళ్ళైనా, కొంత సగం మంది వెళ్ళిపోయారు, మాకు అక్కర్లేదని. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థిస్తాం.